అందులోనూ క్యాసినో, ఇంకా అందరు ఎలా భయపడతారు. అక్కడ 2 వేరియంట్స్ కదా మేడం, మొత్తం డిఫరెంట్. అక్కడ ఇక్కడ 2 విధాలు వాస్తవం. కాకపోతే ఇది మనం బ్యాలెన్స్ ఎలా చేసుకుంటూ వచ్చామంటే, నేను ఏంటి ఇది మరి నాకైతే చాలా కోపం. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను లెగిస్తే పూజ చేసేదాన్ని 1 year నేను నా సిగ్నేచరే ఫోర్జరీ చేసి చక్కగా కోర్టులో వేసింది అనమాట మా సిస్టర్ జాన్ జిగిడి. ఇప్పుడు తెలుస్తుంది జాన్ జిగిడి మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు అనేది ఇంత మందికి చెప్తున్నారు అరుణ గారు. అయితే అలానే ఆయన మనం తప్పు పట్టలేము, వాళ్ళది వాళ్ళు పెద్దవి అవి మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అందులో ఏం లొసుకులు ఉన్నాయో వాళ్ళకేముందో అది మనం మాట్లాడేంత పెద్దవాళ్ళం కూడా కాదు. నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు, ఏంది ఇది ఇట్లా కేసు వేస్తుంది, ఇది నేను అలిసిపోయాను. ఇంకా అప్పటికి నా వల్ల కాలే, డిసైడ్ అయిపోయినా ఇంకా ఏదో ఒకటి చేసేసుకున్నాం. ఇంకా అసలు ఇట్లా కాదు, సరే నేను ఏదైనా చేసుకుంటున్నా, పిల్లల పరిస్థితి ఏంది, ఈయన అంతంత మాత్రం నా పిల్లలు మరి ఈయన ఎక్కడికో వెళ్ళారు అప్పుడు ఏదో ఫ్రెండ్స్ అనో ఏదో అది ఇది నాకేమో కోపం ఎక్కువ. అప్పటికే జెంట్స్ తో చాలా విసిగిపోయి ఉన్నాను నా లైఫ్ లో. వచ్చి ఇట్లా ఎక్కడికి వెళ్ళాలమ్మా ఏంటమ్మా అది ఇది అని అడిగితే, మేము ఇట్లా హైదరాబాద్ నుండి వచ్చామండి అది ఇది అని మాట్లాడుకుంటే, సరే మేము హైదరాబాదే, మేము డ్రాప్ చేస్తాము. నేను ఎవరో తెలియదు, 4 లక్షలు ఇస్తున్నాడు. మళ్ళీ ఇంకోటి ఏంటి, నాకు భయం, డాడీ అని పిలిచిన ఆయనే మిస్యూజ్ చేశాడు. ఈయన ఎవరు, ఎందుకు ఇస్తున్నాడు 4 లక్షలు, ఏం అవసరం, దీన్ని మళ్ళీ తిరిగిస్తానో ఇయ్యలేనో, మళ్ళీ ఏంటి పొజిషన్ అనేసి అంటే, ఇగో 4 లక్షలమ్మా, ముందు ఇది చూసుకో, తర్వాత ఏందన్నది మనం ప్లాన్ చేద్దాం, ముందు నీ పీకల మీద ఉన్నాయి తీసుకో, మనం ఏందన్నది ప్లాన్ చేద్దాం అనేసి ఆయన అన్నారు. ఈ 4 లక్షలు నేను మళ్ళీ మీకు రిటర్న్ ఇవ్వలేను, డైరెక్ట్ చెప్పి, నువ్వు ఉన్నదే కదా, మరి నేను అవి ఇస్తానా ఇవ్వనా ఏం తెలియదు, నాకు వర్క్ ఏం లేదు, ఈ 4 లక్షలు ఇస్తానో ఇవ్వనో నాకు తెలియదు అంకుల్, మరి ఏంది పొజిషన్ అంటే, పిచ్చి పిల్లవా నువ్వేమన్నా, నాకు కూతురులాగా, నాకు 2 కొడుకులు, నాకు కూతురులాగా అనుకుంటామ్మా నిన్ను, తీసుకో. ఆ ఆంటీకి ఒక్క పూజలు చేయడం, ఒక 100 మంది వచ్చినా వంట చేసి పెట్టేస్తుంది ఆంటీ, అంతే తెలుసా ఆంటీకి. అంతేగాని ఈ డబ్బులు ఏంది, ఈ కథ ఏంది, ఇవేం తెలియదు ఆమెకి. అంకుల్ తెచ్చివ్వాలి, తినాలి, ఉండాలి, ఇట్లే ఉంటుండే. సరే సరే ఏమో ఎటు పోయి ఎటు వచ్చిందో 4 లక్షలు అయితే తీసుకున్నా. తీసుకొని ఫస్ట్ ఇంటికి వచ్చా. అందులో కూడా 1.5 లక్షలు నేను ఇంటికి కట్టాలి, నోటీస్ వచ్చింది. నేను అది ఎప్పుడు ఆలోచించలే, ఈ నోటీస్ గురించి లేదు నా మైండ్ లో. మెయిన్ రాజేందర్ సింగ్ అనేసి ఆయన చాలా టార్చర్ ఉంటుండే. మా బాబు కుక్కని తీసుకొని వస్తుండే మా ఇంటికి, మా పిల్లలు భయపడిపోతుండే. ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి, నీ 1.5 లక్షలు ఇవ్వాలి కదా, ఇదిగో తీసుకో, నాకు అవసరం లేదు, నీ డబ్బులు వద్దు, నువ్వు వద్దు అనేసి ఏదో నా డబ్బులా తీసుకుపోయి మొక్కం మీద కొట్టేసి వచ్చిన. అట్లా ఈ 4 లక్షలు అయిపోయినాయి, ఇచ్చేసిన. నా ఇంటి టెన్షన్ అలాగే ఉంది, దీని సంగతి మైండ్ లో లేదు. ఏం చేయాలి మళ్ళీ షురు, సర్లే ఏదైతే అదైందని చెప్పి ఒక లైఫ్ వచ్చింది, ధైర్యం కాస్త. ఆంధ్ర బ్యాంక్, ఇప్పుడు యూనియన్ బ్యాంక్, అప్పుడు ఆంధ్ర బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్ చింతల్లో ఉంది, ఐడిపల్ చౌరస్తా, ఇప్పుడు చౌరస్తాలో ఉంది. ఇంకొచ్చి లోపలికి ఉండేది. అప్పుడు డైరెక్ట్ బ్యాంక్ వెళ్ళిపోయినా. మా సార్కి చెప్పిన, కొంచెం వెళ్ళి మాట్లాడమంటే, నేను మాట్లాడలేను నీలాగా అని. సర్లే అయితే అని చెప్పి నేనే పోయినా, ఈయన తీసుకొని పోయినా బ్యాంక్ మేనేజర్ దగ్గర. డైరెక్ట్ గా ఏదో మన సత్తారిల్లు లాగా పోయినా, బ్యాంక్ మేనేజర్ దగ్గర కూర్చొని చక్కగా, ఎవరు ఏంది అంటే, నేనే మనీ, నాగమణి అంటే, నువ్వే నా తల్లి, ఇల్లు కొనుక్కున్నావు, ఇల్లు మరి ఈఎంఐలు కట్టుకోవాలి కదా, ఏంది పరిస్థితి ఏంది అంటే, 1 గంటన్నర మాట్లాడాడండి ఆయన. గుంటూరు అంకుల్, ఇప్పటికి నా ఫోన్ లో ఆంధ్ర బ్యాంక్ అనే సేవ్ అయి ఉంటది, అంకుల్ పేరు నేను మాత్రం తెలీదు. అయితే ఇట్లా ఇల్లు కొనుక్కొని ఇట్లా చేసుకోవడం కరెక్టేనమ్మా, ఇది కరెక్టేనా అంటే, ఏం చేయాలి అంకుల్, నా పరిస్థితి ఇది అనేసి నేను చెప్తే, సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, ఏమో నాకేం తెలియట్లేదు, 60,000 ఉంటే చూడు. కానీ అది ఎందుకు ఈఎంఐ కాదు, పేపర్ యాడ్ వస్తుంది అంట కదా, ఇది మీకే తెలియాలి ఈ మీడియాల గురించి. ఎందుకంటే నోటీస్ వచ్చిన తర్వాత పేపర్ యాడ్ ఇస్తారంట బ్యాంక్ వాళ్ళు, ఇల్లు పలానా కబ్జా సేల్కు ఉంది అట్లా అనేసి. ఆ పేపర్ యాడ్ ఆపడానికి ఉట్టి పుణ్యానికి 60,000, ఉట్టి పుణ్యానికి మీడియాకి కట్టిన డబ్బులు నేను 60,000 అక్షరాల. ఈ కట్టాలమ్మా, నువ్వేం చేయాలి అనేసి. చెడులో మంచి అంటారు చూసా, అరుణ అప్పుడు నాకు ముతూఫ్ లో గోల్డ్ పెట్టాను కదా, వాళ్ళు ఫోను, మీది ఆప్షన్ కి వచ్చేసింది గోల్డ్, మీరు రావాలి అని. నాకు విడిపించుకునే స్తోమత లేదు, అది విడిపించదు, కోర్టులో కేసేసింది. ఏం చేయాలి, దాన్ని ఆప్షన్ కి ఎందుకు పోనివ్వాలి, దాంట్లో మనకి ఏదైనా యూజ్ అవ్వచ్చేమో కదా, మనం చేసింది మంచి పనికే కదా, పోదామని చెప్పి నేను మా సార్ని ముతూఫ్కి వెళ్ళి, సేల్ చేస్తాం సార్ దీన్ని, మేమైతే విడిపించుకోలేము,
ఈ రోజు రేట్ ఎంత ఉందో కట్టి నాకేమైనా డబ్బులు వస్తే ఇవ్వండి, మీకేమైనా వచ్చేది ఉంటే నేను కట్టలేను, ఇంకా అంతే అని చెప్పేసి మాట్లాడాం. పాపం రాజేష్ గారు అని చెప్పి అబ్బాయి సేల్స్ మ్యాన్ గా ఏదో చేస్తారు. ఆ అబ్బాయి పర్సనల్ గా పాపం అక్క అక్క అని అసలు ఎందుకు పిలిచాడో కూడా తెలీదు. అక్క ఇంత నాకేందంటే అంటే ఏడుపు వచ్చేసేది బాగా ఆ టెన్షన్ కి. అక్క ఇట్లా వాళ్ళతో వచ్చావు కదా అక్క, ఏరు మీ ఫ్రెండ్స్ అంతా, ఎందుకంటే అక్కడ బాగా నోటాడు కదా, ఆ రోజు గొడవ చేసి పెట్టాం కదా అందరూ, నలుగురు నగలు కదా, అందరూ ఏడిపించాను కదా, అందరూ నేనే ఏడిపించాను. మళ్ళీ తర్వాత ఆప్షన్ కి వచ్చి ఉంటే వాళ్ళది కూడా నేను మాట్లాడాలి కదా, అందరూ వచ్చినాయి ఆప్షన్ కి, వాళ్ళవి మాత్రం ఆపాను. ఎట్లా ఆపాను అది కూడా, మీకు డబ్బులు ఎక్కడి మేడం, నా గోల్డ్ అమ్మేశాను కదా, నా అదృష్టమో దరిద్రమో అనుకుంటాను అన్నాను. చూసారు, నేను నమ్మే దేవత ఎక్కడికి పోదంటారు. అంత గోల్డ్ అమ్మితే నాకు ఎంత వచ్చింది తెలుసా, 1,90,000 వచ్చింది ఎక్సెస్ అమౌంట్. అసలు నా గోల్డ్ పోయిన బాధ లేదు, కానీ నాకు ఆ 1,90,000 చూడగానే ఎంత సంతోషం వేసిందంటే, అమ్మయ్య నాకు ఊపిరి వచ్చింది. ఫస్ట్ నా ఇల్లుని కాపాడొచ్చు, వీళ్ళ బంగారం కాపాడొచ్చు, తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడొచ్చు. వాళ్ళు నాకు కొట్లాటే కదా, నేను నీకే ఇచ్చా నువ్వే నాకు ఇవ్వాలని. సో అది ఆప్షన్ పోతే నన్ను చంపేయరా వీళ్ళు. వెంటనే ఆ గోల్డ్ కి ఇంట్రెస్ట్ ఏది ఉందో అది కట్టేసి, ఈ గోల్డ్ హోల్డ్ చేయండి నేను వస్తా ఇడిపిస్తా అని చెప్పి ఆ గోల్డ్ కట్టి మిగతా వెంటనే బ్యాంకుకి పోయి, అంకుల్ మీరు 60,000 అన్నారు, నా దగ్గర 90,000 ఉన్నాయి, ఏం చేద్దాం అనేసాడు. ఆ 90,000 ఫస్ట్ కట్టేసేయండి. 90,000 కట్టినా ఇల్లు నిలబడింది. ఇంకేం చేయాలి, రేపేంటి, ఈ రోజు గడిచిపోయింది, రేపేంటి, చేతిలో డబ్బులు ఉండాలి కదా, రేపేంటి తెలీదు. ఏం చేయాలి, ఒక పెన్ను పేపరు తీసుకోవాలి, నేను లెక్క చెప్పాలి, మా ప్రసాద్ గారు రాయాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి, వడ్డీలు వదిలేద్దాం, ఓన్లీ అసలు రాసుకుందాం. కూర్చొని ప్రతి ఇంటికి వెళ్ళి నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళి కూర్చొని, ఇగో మేము మీకు ఇంత కట్టాలి కదా, ఇంట్రెస్ట్ వదిలేద్దాం, అసలు మాట్లాడుకుందాం. బిజినెస్ ఆగిపోయింది, ఏం చేయాలో నాకు తెలీదు, ఎలా చేస్తానో నాకు తెలీదు, కానీ చేస్తా, కడతా మీ డబ్బులు, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఒక 2 నెలల 3 నెలల 5 నెలలు నాకేం తెలీదు, ఇప్పుడైతే టైం చెప్తున్నా, ఒక నెల తర్వాత మీకు ఎలా కడతానన్నది చెప్తా అని చెప్పి నేను మాట్లాడాను. మాట్లాడితే పాప అందరూ అసలు పోయేదానికి వచ్చి మాట్లాడుతున్నాం అంటే గ్రేటే కదా, అందరు టైం ఇస్తాం అది ఇది అనేసి బాగానే చెప్పారు. అంతా అలా 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 సెట్ అయిపోయింది, బాగానే ఉంది. కొంచెం ఇక్కడ ఏం చేసాం, కొంచెం ఇల్లీగల్ గా టేబుల్స్ వేసాం, ఇల్లు రెంట్కి తీసి అల్వాల్లో. అప్పుడు పోలీస్ కేసులు అవి అవుతాయి కానీ మరి తప్పదు కదా, బతకాలి. ఇల్లీగల్ గా టేబుల్స్ వేసి అల్వాల్లో ఇల్లు తీసుకొని కొంచెం అలా అలా నడుస్తున్న టైంలో దేవుడు కరుణించి ఈ గవర్నమెంట్ ప్రెజర్ ఎక్కువ అయిపోయి ఇదంతా ఏమైపోయింది, ఇక్కడ 10 టేబుల్స్ ఉన్న వాళ్ళకి 2 టేబుల్స్ ఇస్తానని క్యాషినో పిలిపి వచ్చింది. ఈ లోపు నాకు మనోహర్ గౌడ్ అంకుల్ చాలా బ్యాక్ బోన్ అయిపోయాడు. ఏదైనా ఫైనాన్స్ కావాలంటే అంకుల్ డబ్బులు తీసుకోవడమే కానీ ఇచ్చేది లేదు. అప్పుడు ఎప్పుడైతే మనం ఇక్కడ ఇల్లీగల్ గా మనం టేబుల్ సైడ్ మొదలు పెట్టామో రిటర్న్ అంకుల్ ఇగో మీ డబ్బులు ఇలా 4 లక్షలు కాస్త 9, 10 లక్షలు, 12 లక్షలు అలా వెళ్ళిపోతూనే ఉంది వ్యవహారం. సరే ఇదేదో బాగుంది. ఈ లోపు నాకు గోవాకించి కాల్స్ వచ్చినాయి, ఇట్లా మీ టేబుల్స్ ని అక్కడ కన్వే చేస్తున్నాం, మీ క్లయింట్స్ బాగున్నారు, ఫోన్ వచ్చింది ఇట్లా 2 సబ్సిడీ కింద మీకు 2 ఇస్తున్నామంటే మళ్ళీ దానికి అమౌంట్ కట్టాలి. 60-70 లక్షలు దాకా కట్టాల్సి వస్తుంది. కోట్ల రూపాయలు 60-70 లక్షలు అంటే తక్కువ అమౌంట్ వాళ్ళకి, నాకు ఇంకేమన్నా ఉంది ఇక్కడ లక్షలకే అనుకుంటుంటే అక్కడ 60 మనతో అయ్యే పని కాదులే. సరే ఏం చేద్దాం, ఏదన్నా తెలివిగా కొద్దిగా ఏదన్నా 1 రూపాయి వెనకేసుకునే ఆలోచన, ఎవరికన్నా సేల్ చేద్దాం. ఈ ఫీల్డ్ లో ఉన్నోళ్ళు ఉన్నారు కదా, ఇంకా నాకే కాదు మొత్తం 670 మంది ఉన్నారండి క్లబ్స్ లో. హైదరాబాద్ లో 670 మంది మాలా బిజినెస్ చేసే వాళ్ళల్లో 12 మందికే అవకాశం వచ్చింది. అందులో నాది 2nd ర్యాంక్. క్లయింట్స్ అంతమంది ఎక్కువ ఉండే అదృష్టం అనుకోవాలి ఇంకా అది చెప్పాలంటే. సరే బానే ఉంది, మరి దీన్ని తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు ఇది వచ్చింది నాకంటే నాలా బిజినెస్ చేసే వాళ్ళకి మనం ఇయ్యొచ్చు కదా అది అనేసి నాది తెలివి ఆలోచన అనమాట. అది మనం చెప్పాం. కానీ గోవాలో మనలాగా ఆలోచిస్తే వాళ్ళు అంత బిజినెస్ ఎక్కడ చేస్తారు, చేయరు. వాళ్ళు ఏంటంటే ఎవరికి వచ్చిందో వాళ్ళు చేయాలి, లేదా నోరు మూసుకొని తట్టబుట్ట సర్దుకొని మీ ఇంటికి వెళ్ళండి అనే రకాలవి. ఇప్పుడుకైనా మనం ఏదైనా సేల్ చేయాలంటే ఒక్కటి చేస్తే కాదు, కంప్లీట్ తీసేసి మీరు ఆ ఫీల్డ్ లో నుండి బయటకు రావాలి. అంటే ఇప్పుడు మనకి 2 సబ్సిడీ టేబుల్స్ ఉన్నాయి, ఆ 2 తీసేయాలి. తీసేస్తే అప్పుడు సబ్సిడీ మనకు కావాలంటే తీసుకోవాలి, లేదంటే నీ 2 ఇవ్వరు వాళ్ళు.
ఓకే గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చింది, డబ్బులు మేము ఇవ్వలేము, సో ఇక్కడ మేము మిమ్మల్ని రిఫర్ చేసాము, మీరు దాన్ని ఈ లాస్ ని ఇక్కడ జరిగిన లాస్ ని అక్కడ యూటిలైజ్ చేసుకోండి అని అన్నారు. బట్ అది మనం చేయాలంటే 60 లక్షలు అయితే మనకు కావాలి కదా, పర్ టేబుల్ 60 లక్షలు ఓకే కావాలి. సో అది మామూలుగా అయితే 3 CR 4 CR అప్పట్లో తక్కువ ఉంటుండే, 4 CR అంటే కూడా తక్కువే, అంత ఎక్కువ అమౌంట్ ఉంటది అక్కడ. గోవా బిజినెస్ అంటే అసలు అది ఎంత పెద్ద మార్కెట్ అన్నది అందరికీ తెలుసు. అయితే ఈయన ఇది మనతో అయ్యే పని కాదనేసి ఈయన ఇట్లా సేల్ చేద్దామన్న ఐడియా నాకు ఉంది. సో మనం చెప్పాం వాళ్ళకి వీళ్ళకి, మనం చెప్తే సో లేదు లేదు అది కూడా అక్కడ దాకా మనం కనుక్కుంటాం కదా ఒక ఆలోచన రాగానే, వాళ్ళు అట్లా లేదు, వాడితే మీరే వాడాలి, మీ మీదే అగ్రిమెంట్ అవ్వాలి. ఇప్పుడు తెలిసి ఎవరైతే అగ్రిమెంట్ చెయ్యారు కదా, ఇప్పుడు నా మీద నా పేరు చెప్పి నువ్వు నాకే నమ్మి ఇన్వెస్ట్మెంట్ పెడతావా నా పేరు మీద, రేపు నేను ఇస్తానో లేదో తెలియదు కదా. లీగలైజర్ మొత్తం అక్కడ ఉంటుంది, నా పేరు సేవ్ అయ్యి ఉంటది అక్కడ, నువ్వు ఎలా నాకు డబ్బులు పెడతావు, అట్లా ఎవరు బెటర్ కదా, అట్లా ఎవ్వరు యాక్సెప్ట్ చేయలేదు, మేము పెట్టం అనేసి. సరే ఇంకా మనం వదిలేసుకుందాం అన్న ఫిక్స్ టైంలో నేను అంకుల్ తో మాట్లాడాను, ఇట్లా ఉంది పొజిషన్ అంటే, మాట్లాడితే అంకుల్ ఒకటి లేదు నువ్వు నీకు టాలెంట్ ఉంది, నువ్వు చేయగలుగుతావు, చెయ్యి అని చెప్పేసి అంటే, అప్పుడు గోపి అని బిల్డర్ అన్నమాట, మాకు అల్వాల్లో ఉంటారు గోపి అండ్ హరిప్రసాద్ అంకుల్ వాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు కొంచెం బ్యాచ్. వీళ్ళంతా లేదు నువ్వు బాగా రన్ చేస్తావు, అక్కడికి కూడా వెళ్ళగలుగుతావు, ధైర్యం నీకు ఉంది, అది ఇది అని చెప్తే, ఎక్కడ గోవా ఎక్కడ ఇది, మనకి ఇది విలేజ్ కాదు, ఏం చేస్తామని చెప్పి నేను లేదు వెళ్దాం, డబ్బులు అంటే డబ్బుల గురించి నువ్వు ఆలోచించుకో, ఏదో ఒకటి చేద్దాం, నేను ఇస్తా అంటే మీకేంటి అంత లాభం, నేను మళ్ళీ రిటర్న్ అది ఎట్లా నువ్వు ఇస్తావురా, నాకు కూడా ₹1 లాభం. ఆయన ఫైనాన్సే, ఆయన ఫైనాన్సే, నేను నా పని నేను చేస్తున్నా, నేనేం నీకు కొత్తగా హెల్ప్ చేయడం లేదు అనేసి అంటే సర్లే అని చెప్పేసి, సరే ఫస్ట్ అయితే వెళ్ళి మాట్లాడొద్దాం అని చెప్పి వెళ్ళినాం. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం నేను, అసలు మర్చిపోలేను, భయానికి ఫ్లైట్ కూడా మిస్ అయిపోయాను నేను. వీళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు, నేను వెళ్ళాలి వెనుక, ఫ్లైట్ మిస్ అయ్యాను. ఫ్లైట్ మిస్ అయిపోయి వీళ్ళు ముందు వెళ్ళిపోయారు, ఒక్కదాన్నే ఉన్నాను. సెకండ్ ఫ్లైట్ బుక్ చేస్తా, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్దామంటే మనం వెళ్ళినంత ఈజీ కాదు, ఎయిర్పోర్ట్ లో నుంచి బయటకు రావడం, బస్ స్టాప్ లాగా వెళ్ళామా వచ్చామా అన్నట్టుండదు, బయటకు రావడానికి కూడా పెద్ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా ఎవరు పడతారు, దీనికన్నా వాళ్ళు ఫ్లైట్ టికెట్ వేస్తానన్నారు, ఎక్కి కూర్చుందాంలే, నాకు జైంట్ వీల్ ఎక్కడం అంటే కూడా భయం, ఫ్లైట్ ఒక్కదాన్ని, అప్పుడేమో అందరు ఉన్నారని అన్నా, ఒక్కదాన్ని వెళ్ళాలి, ఏం తెలీదు, అక్కడ దిగితే ఏంటి వెళ్తే ఏంటి ఏం తెలీదు. సరే బాగానే ఎట్లొకట్లా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఫ్లైట్ బుక్ చేస్తే నైట్ అంతా ఆడే కూర్చొని ఫ్లైట్ ఎక్కి వెళ్ళినా, ఎట్లొకట్లా ఎక్కినా, మొత్తానికి ధైర్యం చేసి కట్ చేస్తే అక్కడికి వెళ్తే అసలు ఆ ప్రపంచం మారిపోయిందండి. ఇక్కడేమో అసలు మనకి ఏం లేని పొజిషన్, అక్కడికి వెళ్తే ఏదో VIP ట్రీట్మెంట్, అంటే బిజినెస్ కి వచ్చాం కదా, వాళ్ళే కార్ పెట్టి, వాళ్ళే ఇన్విటేషన్స్, వాళ్ళే అంతా, ఇదేంది ఇలా ఉంది, మనకేమో అక్కడ అలా ఉంది, ఇక్కడేమో ఇలా ఉంది అని. సరే వెళ్ళినాం, మనకి తెలిసిన పని, అక్కడ లోపలంతా మళ్ళీ కామన్, మనకి ఇక్కడ ఏం చేసామో అక్కడ అదే, కాకపోతే కొంచెం పెద్దగా. ఇక్కడేమో మన ల్యాండ్ లో, అక్కడేమో బోట్ లో, ల్యాండ్ కెసినో కాదు, అక్కడ ల్యాండ్ కెసినో ఇల్లీగల్, బోట్స్ మన స్క్రూస్ వచ్చేసి లీగలైజ్డ్, మొత్తం లీగల్, కంప్లీట్ ఇంటర్నేషనల్ బిజినెస్ అది, కంప్లీట్ గా. దీనికి కూడా అగ్రిమెంట్ అన్నిట్లాగా ఎలాగా అగ్రిమెంట్స్ ఉంటాయి, అండ్ మాకు ఒక ఐడి ఉంటుంది, లోపలికి వెళ్ళాలన్నా రావాలన్నా ఆధార్ కార్డులు ఆధార్ లేనిదే అసలు పని నడవదు. మొత్తం హిస్టరీ మొత్తం మాకు ఒక నెంబర్ కొడితే మా హిస్టరీ మొత్తం ప్రొఫైల్ తో వస్తది, అంత ఫుల్ సెక్యూరిటీ, బిజినెస్ చేశారనే దాన్ని బట్టి సెకండ్ పొజిషన్ లో ఉన్నట్టు తెలుసు వాళ్ళకి, మొత్తం వస్తుంది అనమాట, అందులో మంచిగా వస్తుంది, ఒక ఆధార్ కొట్టగానే ఈ బిజినెస్ లో అది వస్తుంది. సరే బానే ఉంది, వెళ్ళినాం, బానే అంత మంచి మాట్లాడాము అక్కడ, అసలు నేనేం అంత మాట్లాడతానని అనుకోలే. అంటే నాకు మెయిన్ ఏంటంటే మీకు ఏ లాంగ్వేజ్ వస్తుందో దాంట్లో కంఫర్ట్ గా మాట్లాడండి, ఇక్కడ ప్రతి లాంగ్వేజ్ కి ట్రాన్స్ఫర్ చెప్పే వాళ్ళు ఉన్నారు అని అంటే వెళ్ళినాం. మనకున్న గ్రిప్, బిజినెస్ అంటే ఒక అనుభవం వస్తుంది ఆటోమేటిక్ గా, ఉన్న వరకు చక్కగా మాట్లాడినాం, వాళ్ళకి నచ్చింది, రైట్ మాట్లాడుకున్నాం, అంతా బిజినెస్ బానే ఉంది, మాట్లాడుకున్నాం. డబ్బులు 1,20,00,000 2 టేబుల్స్ కి, ఎలా కట్టాలి తెలీదు.
60 లక్షలు అంకుల్ గారు అరేంజ్ చేసి అక్కడే అమౌంట్ కట్టారు. ఇంకా 60 ఏం చేసాం అనుకున్నాం, మీరు పెట్టొద్దు అంకుల్, ఎందుకు మళ్ళీ రిస్క్, ఏమవుతుందో ఏమో, కొత్త ప్లేస్ కదా మాకు కూడా తెలియదు. నా మీద అంటే సరే ఏదో ఒకటి చేయొచ్చు, అది మనకు తెలియని ఏరియా. ఇంకోటి ఏంటంటే గోవా అంటే భయం, కొంచెం మాఫియా అలా ఇలా ఉంటుంది అనేసి కొంచెం అప్పటికే అపోహలు బాగా. ఇప్పుడంటే గోవా అంటే ప్రతి ఒక్కళ్ళం వెళ్ళిపోతున్నాం, మేము వెళ్ళిన టైం కొంచెం భయమే. మనోళ్ళు చాలా తక్కువ, ఫారినర్స్ ఎక్కువ, కొంచెం మాఫియా ఉంటుంది ఇట్లా అంతా అంటుండే అపోహలు. మేము కూడా అదే అపోహలో ఉండేవాళ్ళం, అమ్మో ఇది మనకు కాదులే, ఏదో అంటారు చూడు అందం ద్రాక్ష పులుపు అంటారు కదా, సేమ్ అలా ఉండేదన్నమాట. అది మనం వెళ్ళాం కాబట్టి ఇది భయం, ఆ భయం అనే ఒక ముసుగులో మన అందరం ఉండిపోయాం అన్నట్లు. సరే వెళ్ళినాం, డబ్బులు పెట్టినాం, బాగానే ఉంది, టేబుల్స్ సరే 60 పెట్టినాం. ఏంటి వాళ్ళతో నేను మాట్లాడాను, మేము 120 అయితే అట్ ఎ టైం పే చేయలేం, మీరెవరో మాకు తెలియదు, మీరు ఫోన్ చేశారు మేము వచ్చాం, మా గవర్నమెంట్ చూసి మేము వచ్చాం. కానీ అదొకటి అనుకోవాలి, అంత ధైర్యంగా మాట్లాడే ధైర్యం కూడా రావాలంటారు చూసారా, అది నాకు మరి ఆ టైం బి నా ఎక్కడి నుంచి వస్తుందో ఆ ధైర్యం నాకు కూడా తెలియదు. కానీ అంత మందిలో స్టాండ్ తీసుకొని మాట్లాడాం మేము, అందరి వైపు, నా ఒక్కదాని వైపే కాదు అందరి వైపు. ఎవరిమైనా హాఫ్ అమౌంట్ కడతాం, మీరేంటో మాకు తెలీదు. మేము చేసే బిజినెస్ లో ఇప్పుడు టర్న్ ఓవర్ బై సపోజ్ ఒక 50% చేసాం, 20% మీరు జమేసుకోండి, 30% మా ఎర్నింగ్ కి, మా ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చేసేయండి, అలా అలా మీకు జమేసేస్తాం, మీరు అప్పుడే అగ్రిమెంట్ చేయండి, అప్పటిదాకా అగ్రిమెంట్ చేయొద్దు, జస్ట్ మాకు ఒక ఎన్ఓసి లాగా ఇవ్వండి. ఈ 12 మెంబర్స్ ఎవరైతే 12 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారో గోవా సబ్సిడీకి, వాళ్ళందరికీ మీరు స్టాండ్ తీసుకున్నా. నేనేం మాట్లాడి వీళ్ళు కూడా బాగుందని వీళ్ళు నాకు సపోర్ట్ చేశారు. అందరికి సేమ్ టెన్షన్ కదా, అందరం ఉన్నోళ్ళు అంటే ఒకళ్ళు ఇద్దరు పెడతారు కదా. అందరికి 12 మెంబర్స్ కి 2 అయినా లేకపోతే టేబుల్స్ అంటే కొందరికి ఎక్కువ ఉన్నాయి, కొందరికి తక్కువ వచ్చినాయి, ఒక్కొక్కరికి ఒక్కటే వచ్చింది, కొందరికి 4-5 వచ్చినాయి, అట్లా వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్ ను బట్టి ఇచ్చారనమాట. మాకేందంటే 2 ఇచ్చారు, నాకైతే 2. హైయెస్ట్ అంటే మేడం టేబుల్స్ 4-5 ఇలా ఆ టైంలో ఇచ్చినవా, ఆ టైంలో 8 ఇచ్చారు, హైయెస్ట్ 8 ఇచ్చారు. లక్కీ అనేసి ఆయన పేరు, లక్కీ, ఎయిర్పోర్ట్ లో పనిచేస్తుండే ఆయన, లక్ష్మణ్ నారాయణ లక్కీ అంటారు ఆయన్ని. సో ఆయన ఆ టైంలో ఆయనకు వచ్చినాయి 8 టేబుల్స్, ఆయనకు ఒక్కరికే వచ్చినాయి. ఆయన కొంచెం మంచి సెటిల్డ్ పార్టీ, కొంచెం మంచి జాబ్, వాళ్ళ వైఫ్ జాబ్, అందరూ బాగుంటుండే, వాళ్ళ పిల్లలు అంతా సెటిల్డ్ ఉంటుండే. ఇది జస్ట్ ఫన్ గా చేస్తున్న ఆయనకి అదృష్టం వరించింది, మనమేమో బతకడానికి చేసాం అట్లా. వాళ్ళది వేరు మనది వేరు, కంప్లీట్ స్టోరీ. ఆ టైంలో ఇంకా స్టాండ్ తీసుకుంటే ఇదేదో బాగానే ఉంది, అందరు నాకు కొంచెం సపోర్ట్ గా, అందరూ ఒక ఇదిగా మాట్లాడడం కూడా గ్రేటే కదా, అందరు సపోర్ట్ గా ఇది బాగుంది అనేసి ఇంకా అలా మాట్లాడుకొని జస్ట్ ఎన్ఓసి ఒక్కటే తీసుకొని వర్క్ స్టార్ట్ చేసినాం. తిరిగి ఎప్పుడు మేడం ఏ ఇయర్ లో ఇది వర్క్ స్టార్ట్ చేసింది? 2018 అండి. 16, 17 మంచి టెన్షన్స్ టైమ్, 17 పోదాం అనుకున్న టైమ్, 18 ఫుల్, 18, 19 తిరిగి చూసుకోలేదు. ఎంత వచ్చేసరికి కరోనా వచ్చింది. మీరందరు చాలా రెస్టింగ్ లో ఉన్నారు కరోనా టైంలో, మేము మంచి పీక్స్ లో ఉన్నాం కరోనా టైం. మాకు అక్కడ లాక్డౌన్ లేదు, మాకు అస్సలు లాక్డౌన్ లేదు. కరోనా ట్రావెలింగ్ కి ఇబ్బంది ఏం జరగలేదు, మంచి ఫ్లైట్ లో వెళ్తున్నాం తెలుసా మీకు. నేను తిరుపతి కూడా వెళ్ళాను తెలుసా మీకు, 2 times గుండు కూడా కొట్టించాను నేను తిరుపతిలో. కరోనాలో దర్శనం అయిన దర్శనం నా జీవితంలో ఇంకా అవ్వదు, నేను బతుకుండగా అంత దర్శనం అవ్వదు స్వామి వారి దగ్గరికి వెళ్ళి. అంత సేపు ఆగాం, మళ్ళీ 1 hour దేవుడి ముందు నుంచొని చూసాం, ఆ కింద విగ్రహాలు ఉంటాయి చూసాం, అవన్నీ నేను క్లీన్ గా చూసింది ఆ టైంలోనే చూడు. కానీ చాలా అంటే చాలా మంచి అనుభవాలు కరోనాలో. ఇది మన ఈ గోవా బిజినెస్ 2 years లో మళ్ళీ ఇప్పుడు టేబుల్ కి ఆల్రెడీ ఒక టేబుల్ కే కదా మనం పే చేసింది. మీరు కట్ చేస్తే 2 years టైం నేను తీసుకోలేదు, 6 months 8 months లో నేను 8 టేబుల్స్ చేసుకున్నాను ఒక్కదాన్ని. 1-2 ఉంటాయో లేవో నాకు తెలియని టైం ని నేను 8 టేబుల్స్ చేశాను. ఎలా? 6 months లో 8 months అనుకో, 8 months లో బిగ్ డాడీలో 2, మెజెస్టిక్ ఫ్రైడ్ లో 4, ప్రైడ్ లో 2, డెల్టన్ లో 1 అలా వచ్చినాయి. 9 బోట్స్ ఇవి, బోట్స్ వాటి నేమ్స్ ఇవి మొత్తం స్క్రూస్. సో మొత్తం బోట్లే, మనకి నేమ్స్ మాత్రం ఈ కంపెనీలు అన్నమాట. అలా అసలు ఒక రేంజ్ లో అన్నమాట. ఇప్పటికే ఉన్నాయా? 8 ఉన్నాయి. 8 టేబుల్స్ ఉన్నాయి. ఎప్పుడు లీగలే కాబట్టి ఇంకా పెంచుకునేదే గానీ, కాకపోతే ఇప్పటికి ఇంక ఇవి ఆపేస్తాను. నా టైంకి ఇది ఓకే,
ఈ కొద్దిగా పోయిన తర్వాత మా పిల్లలు, మా సెకండ్ బాబు దీన్ని టేక్ ఓవర్ చేస్తారు అనమాట. ఆ టాలెంట్ ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే నేనేం ట్రైనింగ్ ఇవ్వవసరం, ఆయన చాలా టాలెంటెడ్, ఆయనే చూసుకుంటాడు ఆ టైంకి. ఇప్పుడు జస్ట్ మీరు వెళ్ళి చూస్తేనే కదా మేడం ఐడియా వచ్చింది. వాళ్ళు కూడా వెళ్ళి లైక్ వారసత్వం కింద ఇదే టేబుల్స్ కొనసాగుతాయా? ఇంకా అది అదే ఆయన పెంచుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఇస్తున్నాము, నాకైతే అది కూడా ఇవ్వకుండా నేను పెంచుకున్నా కదా, ఇప్పుడు ఆయనకి నేను అది ఇస్తున్నా కనీసం. ఇంకా ఐడియా ఉండాలి కదా మ్యామ్. ఇంట్రెస్ట్ లేని మనం కూడా ఏది చేయలేము కదా. ఆయనకి జాబ్ చేసే ఇంట్రెస్ట్ అయితే లేదండి. ఆయన మొత్తం నేనే యాటిట్యూడ్ అంతా. మా సెకండ్ బాబు సాయి మనోజ్, ఆయన మొత్తం ఇంకా నేనే. ఎంతటి వాళ్ళనైనా ఇట్లా చెయ్యేసి మాట్లాడుకొని వచ్చే రకం ఆయన. ఓకే. సో ఆయనకు ఆ టాలెంట్ ఉంది. మా నలుగురిలో కల్లా ఆయనకే ఉంది ఆ టాలెంట్. ఇంకెవరు ఇంత టెన్షన్ తీసుకోలేరు. ఇది చూడ్డానికి బానే ఉంటది కానీ టెన్షన్ తో కూడింది. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ చేయడంలోనే చాలా అంత బాగుంది. కరోనా అయ్యింది. కరోనాలో కూడా మేము చాలా బిజీ ఉన్నాం. మీరు నమ్ముతారా, డెలివరీ అయిన 15 days కూడా నేను బాబుని తీసుకుని డెలివరీ చేసా, ఆ జర్నీ చేసా. మా చిన్న లాస్ట్ కరోనా 2020 కరోనాలో పుట్టాడు ఆయన. మంచి కరోనా 2020లో పుట్టారు ఆయన. ఆయన పుట్టిన 15-20 రోజులకు కూడా నేను గోవా జర్నీ చేసా. ఫ్లైట్ వెళ్ళాల్సి వస్తుందా మ్యామ్? మనం కంపల్సరీగా బిజినెస్ చేస్తే వర్కర్స్ ఉన్నారు కదండి, 20 members ఉన్నారు. అంతా నేపాలీస్, చాలా మంచి నమ్మకస్తులు వాళ్ళు. వాళ్ళ సాలరీస్ అని అన్ని మనం చూసుకోవాలి. మంత్లీ వన్స్ విజిట్ చేయాల్సి వస్తే 15 days కి అక్కడే ఉంటాను నేను. అంటే మంత్ లో 15 days ఇక్కడ ఉంటాను. 15 days మొత్తం గోవా. 15 days అప్పుడు స్టార్టింగ్ టైం అయితే 2-3 రోజులే జస్ట్ ఇక్కడ ఉండేదాన్ని నేను. 30 days అక్కడే. కానీ మా పిల్లలు ఆ టైంలో చాలా సపోర్ట్, మా హస్బెండ్ చాలా సపోర్ట్ ఇచ్చిన నాకు. నేను ఉండను, నా టైం అంతా మీతో గడపలేను అంటే, పర్లేదమ్మా మేము మేనేజ్ చేసుకుంటాం, నువ్వు అయితే హ్యాపీగా వెళ్ళిరా, ఇల్లంతా మేము చూసుకుంటాం. ఎందుకంటే అసలు ఇల్లు అమ్మేస్తామన్న స్టేజ్ నుండి స్టిల్ నా ఈ రోజు ఈ క్షణంలో, మేము అప్పుడు కింద ఫ్లోర్ లో ఉండేవాళ్ళం, G+1 మేము కొనుక్కున్నది. ఇల్లు అమ్మేస్తామన్న వాళ్ళం ఈ రోజు లోన్ క్లోజ్ చేసి పైన కట్టుకున్నాం. అలా అయ్యింది ఈ జర్నీ ఇక్కడ దాకా. ఇంత చేసాం. బ్యాడ్ మూమెంట్ ఏంటంటే, ఇప్పుడు ఈ టైంలో మాకు అంకుల్ లేరు మా పక్కన, మనోహర్ గౌడ్ అంకుల్ లేరు. కరోనాలో ఆయనకు చాలా సివియర్ కరోనా వచ్చింది. 2-3 times వచ్చింది. బ్లాక్ ఫంగస్ ఇవన్నీ వచ్చినాయి, చనిపోయారు. అంటే మనోహర్ గౌడ్ గారు కూడా అక్కడికి వచ్చేవాళ్ళ, బిజినెస్ పార్ట్నర్ అమౌంట్ పెట్టేవాళ్ళు. నేను భయపడినన్ని రోజులు కొంచెం ట్రావెలింగ్, ఎప్పుడన్నా వచ్చేవాళ్ళు, లేకపోతే అసలు నన్ను ఎంతసేపటికి సింగిల్ గా వెళ్ళు, ఎందుకంటే నువ్వు ఒక్కదానివే ఉండాలి, నీకు అది ఉంది, నువ్వు సింహాన్వి